ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క కార్యాచరణ ప్రణాళికతోటి మందకృష్ణ మాదిగ అనే ఆయన ఈ ఉద్యమాన్ని స్థాపించి రాష్ట్రంలో అనేక సార్లు ఉద్యమాలకు తెరదీసినటువంటి పరిస్థితి ఎంఆర్పిఎస్ ఆర్గనైజేషన్లో జరిగింది. సో ఇది ఈనాటిది కాదు, మనం చెప్పుకున్నట్టు 30 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. అయితే మొట్టమొదటిగా ఉద్యమం ఆరంభంలోనే చంద్రబాబు నాయుడు గారి హయాం ప్రారంభమైంది. ఆ సమయంలో రిజర్వేషన్ కూడా వర్గీకరణ అనేది ఖచ్చితంగా జరిగింది. రిజర్వేషన్ అనేది ఏబిసిడీలుగా వర్గీకరణ కూడా జరిగింది. సో ఆ తర్వాత మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సుప్రీంకోర్టు దానికి అనుమతులు లేవని చెప్పేసి అది చెల్లదంటూ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఆ వర్గీకరణ ఏదైతే జరిగిందో ఆ రోజుల్లోనే ఎస్సీ మాల కులానికి చెందినటువంటి చాలామంది విద్యావేత్తలు ఉద్యోగాలు అంచుల వరకు కూడా వెళ్ళి ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదో ఎంఆర్పిఎస్ అంటే మాదిగ సోదరులకి ఆ రిజర్వేషన్ ఎక్కువ వచ్చిందనే ఉద్దేశం అయితే కాదు, కానీ మాలల్లో ఉద్యమానికి సంబంధించినటువంటి ఆ స్పీడ్ అనేది కావచ్చు, ఉద్యమ ఆ పోరాట భారం అనేది వీళ్ళలో లేకుండా పోయిందనే అంశం మీదనే మెయిన్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈ ఉద్యమం ఎంఆర్పిఎస్ పోరాటంలో వారు సాధించినటువంటి విజయం అనేది ఆషామాషి విషయం అయితే కాదు. ఎందుకంటే ఒక కుల పోరాటానికి సంబంధించినటువంటి మీటింగు, ఒక కులానికి సంబంధించినటువంటి మీటింగు, కులానికి ఏమైతే అవసరమై ఉందో ఆ కార్యక్రమానికి వారు నిర్వహించుకున్నటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం అని చెప్పవచ్చు. ఆ కార్యక్రమానికి స్వయంగా భారతదేశ ప్రధాని ఆ కార్యక్రమానికి హాజరవడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ అనేది చూడటానికి చాలా చిన్న వ్యక్తులు నిర్వహించే కార్యక్రమంలాగా కనిపించింది, కానీ నాటి రోజుల్లో అంటే ఇటీవల జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి ఎంఆర్పిఎస్ సభకి స్వయంగా భారత ప్రధాని రావడం అనేది పలు రాష్ట్రాలనే కాదు, దేశాన్నే కాదు, అంతర్జాతీయంగా కూడా ఒక కుల పోరాటానికి వెళ్ళినటువంటి కుల మీటింగ్కి వెళ్ళినటువంటి భారత ప్రధానిగా మోడీ గారి చరిత్రకి ఎక్కారని చెప్పుకోవచ్చు. అంటే అది మంచి అనుకొని చెడు అనుకొని మోడీ గారు అయితే ఆ కార్యక్రమానికి వచ్చి వెళ్ళారన్నమాట. వచ్చి వెళ్ళటమే కాదు, వారికి రిజర్వేషన్లో హామీ ఖచ్చితంగా వర్గీకరణ జరుగుతుంది, మీకు న్యాయం చేస్తానని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ బీజేపీ రావడం జరిగింది. అనుకున్న రీతిగా వారికి సుప్రీంకోర్టు ద్వారా ఇప్పుడు అన్ని అనుకూల పరిస్థితులు కలిసి వచ్చినాయి కనుక ఇప్పుడు ఆ రిజర్వేషన్ను కూడా వర్గీకరణ చేయడం జరిగింది. సో ఇదైతే ఇంతవరకు అయితే ఆ మాదిగలు ఈ విషయంలో చాలా ప్రతిభ కలిగి ఉన్నారని చెప్పుకోవచ్చు, ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. పోరాట పటిమ వాళ్ళలో బలంగా ఉందని నిరూపించుకున్నట్టు సందర్భం అయితే ఈ ఎంఆర్పిఎస్ విజయం అని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక మాలల పరిస్థితి చూస్తే మాలలు మాదిగలు ఏదైతే సుప్రీంకోర్టుకి విన్నవించుకున్నారో భారత ప్రధానికి కావచ్చు, భారత రాష్ట్రపతికి కావచ్చు, పార్లమెంటుకి కావచ్చు, రాష్ట్రాలకు చూసుకుంటే అసెంబ్లీలో కావచ్చు, ఏమైతే వారు విన్నవించుకున్నారో అందులో ఉన్న విషయం ప్రకారం చూస్తే నిజంగా మాలలో ఆర్థికంగా ఎదిగారు, వ్యాపారాల్లో, విద్యలో, రాజకీయంగా, సామాజికంగా చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు మాల కులస్తులు. సో రిజర్వేషన్ అనేది కలిపి ఒకే రకంగా ఉండటం వలన మేము చాలా లాస్ పోతున్నామని వారు చెప్పింది అక్షరాల నేడు నిజము అనే విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ వర్గీకరణ జరుగుతుందని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు ఏదైతే మొన్న ఆ తీర్పు ఇచ్చిందో నేటికి ఈ రోజుకి కూడా అంటే ఇప్పటికి వారం రోజులు దాటిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజుకి ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలు ఎవరు కూడా స్పందించలేదు. ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు కానీ, రాస్తారోకోలు కానీ, ధర్నాలు కానీ, లేదా నిరసనలు కానీ తెలియజేయలేని పరిస్థితి అన్నమాట. నిజంగా జాతికి ద్రోహం జరుగుతుందా, లేకపోతే ముందు అభివృద్ధి చెందినటువంటి వారు జాతికి ద్రోహం చేస్తున్నారా, మాలల్ని పీక్కు తింటున్నారా అనే అంశం మీద చాలా విషయాలు అయితే వెలువెత్తుతా ఉన్నాయి. ఇక మాలల ఆర్థికంగా ఎదిగినటువంటి వ్యక్తులు కనుక వారికి ఉద్యోగాలతో పని లేదు, రిజర్వేషన్తో పని లేదు అంటారు. కానీ నిజంగా మాలల్లో ఎంతవరకు అభివృద్ధి చెందారు, ఎంతమంది
ఆ అత్యున్నత స్థాయిలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతమంది ఇంకా పిఓపి పూరెస్ట్ ఆఫ్ పూర్, ఇంకా దారిద్ర్య రేఖకు దిగువ భాగాలు ఉన్నటువంటి మాలలు ఇంకా ఎంతమంది ఉన్నారు. పూర్తి స్థాయిలో నిజంగా మాదిగలు ఏదైతే ఆ ప్రొఫైల్లో ఇచ్చారో అదేవిధంగా మాలలు నిజంగా అంత అత్యున్నత స్థాయిలో ఉన్నారా, నిజంగా ఆర్థికంగా అంత ఎదిగారా, రాజకీయంగా అంత ఎదిగారా అనేది ఒక్కసారి చూస్తే వారు అనుకున్నది ఇక్కడ ఏం జరగలేదు. కానీ మాలల్లో చైతన్యం నశించిపోయింది. ఇక నిజంగా తీసుకుంటే మాల కులానికి సంబంధించినటువంటి ఒక నాయకత్వం అనేది పివి రావు అనే ఒక మహనీయుడు మరణించిన తర్వాత మాలల్లో నాయకత్వం అనేది పూర్తిగా విఫలమైపోయింది. ఆ తర్వాత ఎంతోమంది వచ్చారు కానీ వారు నీటి మీద బుడగల్లాగా వచ్చిన 4 రోజులకే ఈ మాలల ఐక్యవేదికలు కావచ్చు, మాలల మహానాడు కావచ్చు, ఆ మాలల వేదికలు కావచ్చు, ఈ కులానికి సంబంధించి ఏ వచ్చినా కూడా నిలబడలేని పరిస్థితులు అన్నమాట. నేడు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కుల సంఘాలు ఉన్నటువంటి కులం ఏదన్నా ఉందంటే ఎస్సీ మాల కులం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బజార్లో రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, అంతర్జాతీయ నాయకులు కూడా మాల కులానికి చెందినటువంటి అధ్యక్షులు నేడు కనిపిస్తూ ఉన్నారు. ఇక రిజిస్ట్రేషన్ పరంపరలో చూసుకుంటే 100ల్లో సంఘాలు కనిపిస్తూ ఉంటే ఇక చాటుగా గుట్టుమట్టు కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని దేశవ్యాప్తంగా కూడా మాల కులానికి ఆ యొక్క ప్రజలకి అంటే మాల కులస్తులకి ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో అటువంటివన్నీ చేయకుండా కేవలం వారి స్వార్థ ప్రయోజనాలకి, వారి సొంతానికి ఎవరి మీదో కోపంతో, అంటే నువ్వు చేసేటువంటి నాయకత్వం నాకు అవసరం లేదు, నేను నీ వైపుకు రావాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఎవ్వరు లేకపోయినా సరే నేను నీ నాయకత్వాన్ని నేను ఒప్పుకోను అన్న రీతిలో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు నియంతలాగా ప్రవర్తిస్తూ ఒక తాడి కిందకి, ఒక గొడుగు కిందకి, ఒక మాట మీద నిలబడలేని పరిస్థితి మాలల్లో కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల నిజంగా లబ్ధి పొందకుండా ఇప్పటి వరకు ఉద్యోగాల్లో కావచ్చు, దేంట్లోనే కూడా రిజర్వేషన్ని పొందలేనటువంటి వారు ఇంకా మాలల్లో 80% ఉన్నారంటే ఇది అతిశయోక్తి లేదు. కానీ మాదిగలు ఆరోపించిన విధంగా మాలల్లో ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే లేవు, ఎక్కడా లేవు. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి వారే ముందంజలో కనిపిస్తున్నసరికి మాదిగలకు అది చాలా బాధాకరంగా ఉంది. వారు ఈ పోరాటాన్ని ముందుదారిలో నడిపించి నేడు రిజర్వేషన్ సాధించుకున్నారు. మరి మాలలో ఇది కలిసి ఉండటానికి లేదా ఈ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తప్పు అని కానీ ఎవరన్నా ముందుకు వచ్చారా అంటే క్లియర్గా తెలియనటువంటి పరిస్థితులు అన్నమాట. అంటే జాతి కోసం, కులం కోసం ఒక్క నాయకుడు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేరు. గతంలో పివి రావు గారు చనిపోయిన తర్వాత చాలామంది వచ్చారు కానీ నిలబడలేని పరిస్థితి అనమాట. వారి స్వార్థ ప్రయోజనాల కోసం పలు పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఈ పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాల నాయకులు ఏమంటారు అంటే టీడీపీలో ఉన్నటువంటి మాల నాయకులు అందరూ కూడా రాజీనామా చేసి బయటికి రండి అంటారు. ఏం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాల నాయకులు ఆ రోజు ఏమన్నా సందర్భం వచ్చినప్పుడు మాలలకు కావచ్చు, మాదిగలకు కావచ్చు, దళితులకి ఏమన్నా జరిగినప్పుడు వీళ్ళు రాజీనామాలు చేశారా? వారి ప్రభుత్వం మీద మచ్చబడుతుందని చెప్పేసి వారి అధినాయకత్వం ఏది చెప్తే అదే చేశారు. కానీ సామాన్యులకి అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు ఏమన్నా ముందుకు వచ్చారా అంటే వాళ్ళు రాని పరిస్థితి. మరి ఈరోజు టీడీపీలో ఉన్నటువంటి మాలలు కావచ్చు, మాల ప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఈరోజు బయటకు రమ్మంటే ఎందుకు వస్తారు? వాళ్ళు ఇస్తేనే కదా మేము వచ్చేదన్న లెక్కలో ఎవరికోరు పోటాపోటీలుగా పంతాలతోటి జాతిని తాకట్టు పెట్టి సర్వనాశనం చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా చూసినా కూడా ప్రతి కులానికి ఒక నాయకత్వం, ఒక బలమైన నాయకత్వం, ఒకరో ఇద్దరు గట్టిగా ఉండి నడిపించిన పరిస్థితులు అయితే అన్ని కులాలు ఉన్నాయి. కానీ అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ మాల కులం అనే పేరుతోటి మాలలను మోసం చేస్తూ సొంత తల్లి తన బిడ్డలను చంపినట్టుగా సొంత కంచె చేను మేస్తే ఏ విధంగా ఉంటుందన్న సామెతలాగా తన కులస్తుల్ని, తన జనాభాని తామే సర్వనాశనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నాయకుల్లో ఎంతో కనిపిస్తాము. సో మరి మాలలకు నాయకుడు ఎవరు? అసలు మాలలు ప్రస్థానం ఏంటి? నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీని మీద ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారనేది ఇంతవరకు అర్థం కాని పరిస్థితి ఉంది.
సో ఈ వీడియో కేవలం మాలల గురించి చేస్తున్నాను, ఎవరు నొచ్చుకోవద్దు. కేవలం ఎందుకంటే అంటే మాదిగలు రిజర్వేషన్ సాధించారు, మీరేదో దాని మీద రాస్తారోకోలు ధర్నాలు చేయమని కాదు, కానీ మీ ఐక్యత అనేది కనబరుచుకోవడానికి మీరు ముందుకు రాలేని పరిస్థితుల్లో ఇరు పార్టీలు కూడా మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితులు ఉన్నాయా? మీరున్న జనాభా ఎంత ఉద్యోగులు ఉన్నారు, ఎంత రాజకీయంగా బలం సంపాదించారు, ఎంత రాజకీయంగా వ్యాపార పరంగా విద్యాపరంగా ఉద్యోగుల పరంగా ఎంత ఆర్థికంగా ముందున్నారు, దీన్ని ఎంతవరకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగించారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతవరకు తెలియజెప్పారు? ఒక నాయకత్వం కింద పని చేయకుండా మీకు మీరు ఓన్గా ఎవరికోళ్ళ నియంత్రణగా ప్రవర్తిస్తే జాతి మనోడు కష్టం కాదా? ఈ విషయం అర్థం కావట్లేదా? అందరికంటే విద్యావేత్తలైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంశం నుంచి వచ్చామని చెప్పేసి బలంగా గొప్పలు చెప్పుకోవడం కాదు. నిజంగా జాతి కోసం, జాతి మనుగడ కోసం ఎంతవరకు మీరు కృషి చేస్తున్నారు? ఒక్కసారి ఈ వీడియో చూసి కామెంట్ చేయండి.